వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. బుల్లితెరపై ఆమెకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని ప్రోగ్రామ్స్లో జడ్జిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె పేరులో ఉండే గుబాలింపు లాగానే ఆమె ఏదైనా మాట్లాడితే అలాగే గుబాలింపులాగా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. ఆమె ఏది మాట్లాడినా వైరలే. ఆమె మాటలు నేరుగా గుర్చేసుకుంటాయి. అలాంటి మాటలతో ఆమె తూటాల్లో పొడుస్తూ ఉంటుంది. ఆమె ఏది చేసినా విన్యాసమే. ఒక ఉయ్యాల ఊగినా విన్యాసమే, ఒక బ్యాట్ పట్టుకున్నా విన్యాసమే. ఇలాంటి రకరకాల రూమర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ ఈమెపై వచ్చే రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. ఈమె రాజకీయము పతనమైందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. అసలు ఈమె రాజకీయాలకు దూరంగా అయిపోవడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారా? ఇంతకీ ఆవిడెవరో అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, రోజా. ఆమె రాజకీయ జీవితం పతనమైందన్న విషయానికి వచ్చినట్లయితే కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ లెగ్ అంటూ అవమానాలు ఎదుర్కొన్న ఆ మహిళా నేత రాష్ట్ర రాజకీయాల్లో ఐరన్ లేడీగా ఎదిగారు. గత 5 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పారు. గులాబీలా అందరినీ ఆకర్షించిన నేత తన మాటలు చేష్టలతో ముళ్ళులా మారిపోయారు. ఓవైపు అభిమానులు, అంతకు మించిన సంఖ్యలో శత్రువులను పెంచుకున్నారు. అమాత్య పదవితో పెరిగిన గౌరవం ఒక్క ఓటమితో కనుమరుగైంది. సొంత నియోజకవర్గంలో తిరుగులేని దుస్థితికి దిగదార్చింది. వెండితెర నుంచి పొలిటికల్ స్క్రీన్ వరకు అత్యంత ఆకర్షణీయంగా సాగిన ఆమె జర్నీ ఇక కొనసాగే పరిస్థితి ఉందా? అద్భుతమైన పొలిటికల్ కెరీర్ అర్థాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏపీలో అత్యంత వివాదాస్పదంగా మారిన నేత రోజా. వైసీపీ మహిళా నేత, రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా పొలిటికల్ జర్నీ సస్పెన్స్గా మారింది. తూటాల్లాంటి మాటలతో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన రోజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు. ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో 1-2 సార్లు మాత్రమే బయటకు వచ్చిన రోజా పూర్తిగా ఇంటికే పరిమితం అవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా గడిపిన రోజా ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, ఆలయాల్లో పూజలకు మాత్రమే పరిమితమయ్యారు. మీడియాకు ముఖం చాటేస్తున్నా, పైగా కొత్త వివాదాలకు కేంద్రమవుతున్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనే నానుడి మాజీ మంత్రి రోజా విషయంలో అతికినట్లు సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచ్చిన రోజా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక స్థాయికి చేరుకున్నారు. రాజకీయంగా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు పేర్చుకుని ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం ఓటమి తరువాత ఒక్క పెట్టుగా కూలిపోయిందనేది వినిపిస్తోంది. ముఖ్యంగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన తర్వాత సొంత పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు రోజా. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కనీసం పలకరించేవారు కూడా లేక రాజకీయ కార్యక్రమాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. తన విజయం కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులను విస్మరించడం, సోదరులు, భర్త జోక్యం వల్ల రోజా రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారిపోయిందంటున్నారు. ఎక్కడైనా నెగ్గాల్సిందే తప్ప తగ్గేదేలే అన్నట్లుగా రోజా నేర్పిన రాజకీయం బెడిసి కొట్టడమే ప్రస్తుత ఆమె దుస్థితికి నిదర్శనం అంటున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కార్యకర్తలకు దూరమైన రోజాను అంతా పొలిటికల్ విలన్ గా చూస్తుండడమే చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ అధినేత చెప్పిన రోజాతో చేతులు కలపడానికి పార్టీ నేతలు ఇష్టపడకపోవడంతో నగరిలో రోజా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. మంత్రి పదవి, మాజీ సీఎం జగన్ వద్ద పలుకుబడితో నగరిలో తనకు తిరిగే లేదన్నట్లు చక్రం తిప్పిన రోజా ఇప్పుడు పార్టీలో గ్రూపులకు తట్టుకోలేకపోతున్నారంటున్నారు. మంత్రిగా ఉండగానే ఆమెను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు మాజీ అవ్వడంతో ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఓడిన తర్వాత కనీస పరామర్శకు కూడా కార్యకర్తలు ఇష్టపడకపోవడం నియోజకవర్గంలో ఆమె దుస్థితిని తెలియజేస్తోందంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత 1.5 రోజులు నగరిలోని ఇంటికి ఎక్కువ కాలం పరిమితమయ్యారు రోజా. వీకెండ్స్లో చెన్నై వెళ్తున్నారు. వీలున్నప్పుడల్లా ఆలయాలు దర్శించుకుంటున్నారు. 1-2 మార్లు మాత్రమే నగరిలో పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు రోజా. ముఖ్యంగా మీడియాతో మాట్లాడడానికి ఆమె ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో రోజా బయటకు రాలేకపోతున్నారంటున్నారు.
ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయంలో రోజా ప్రవర్తించిన తీరు కూడా వివాదాస్పదమైంది. తమిళ మీడియా సైతం రోజా చర్యను ఎండగట్టింది. రాజకీయంగా సైలెంట్గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్తుపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్న రోజా ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది మరి.